భారకుడు దక్షుడు హితుండు కావలదామన ఇంత ఇంటికి. చూశావా పార్వతి ఎలా పెరిగిపోయిందో మన ఇల్లు. ధరణీధర కన్యయు తాను నిండు మనంబుతో కాశీగాయుండి. కాశీగా వాళ్ళే ఉన్నారు పార్వతీ పరమేశ్వరులే. ఎందుకంటే శివుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు, నా ఆజ్ఞ తప్ప ఎవరి ఆజ్ఞ చల్లదన్నాడు. కాబట్టి రికమెండేషన్లు కుదరవని ఉద్దేశం. అటువంటి క్షేత్రంలో ఇంతమంది పిల్లలు పెరిగిపోయారు. నిండు మనంబుతో ధరణీధర కన్యయు తాను కాశీగా నుండి కుటుంబ భారము మహోన్నతి పొందుట చూచి బాగా పెరిగిపోతుంది. కుటుంబం అయిందంటే పిల్లలందరూ రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. మరి వీళ్ళందరినీ ఎలా పోషించడం? వీళ్ళందరికీ పాపం సదుపాయం చూడొద్దు, వీళ్ళందరికీ అన్నం పానం దొరకద్దు. ప్రవచనం చేస్తాననేవాడికి ఓ పెద్ద మంటపం కావాలి, ఏదో హోమం చేస్తాననే వాళ్ళకి దానికి తగిన మంటపం కావాలి, లేదు ఇక్కడికి వచ్చి ఏదో జపం చేసుకుంటానన్నవాడికి ఏకాంతం ఉండే గది కావాలి. ఒకడు పెద్ద అట్టహాసంగా ఢమరకలు మోగించుకుంటూ విభూతి రాసుకొని జై జయశంకర హర హరశంకర అని తిరుగుతుంటారు, వాళ్ళకి ఏదో కావాలి. ఇన్ని చూడొద్దు మరి. అందుకని ఇవన్నీ చూడ్డానికి ఒక దక్షుడు కావాలి మనకి. దక్షుడంటే సమర్థుడు కావాలి, హితుండు మనయందు భక్తి కలిగిన వాడు కావాలి. దక్షుడు హితుండు అటువంటి వాడు కావలదా మన ఇంత ఇంటికి. మన ఇంత ఇల్లు ఎంత మంచి మాట పడిందో చూడండి. చూడండి ఏమిటా బాబో, ఏదో మొదట్లో అంటే 4 గదులు కట్టుకున్నాం కానీ ఇప్పుడు ఇంత ఇల్లు కనీసం ఓ నలుగురైనా ఉండద్దు, పని మనుషులు ఇంకా 2 ఉంటే ఏం సరిపోతుంది అంటాడు. అలా కావలదా మన ఇంత ఇంటికి, ఇంత ఇంటికి ఒక రక్షకుడు కావద్దు అన్నాడు. అంటే ఆవిడంది అవును ఉండాలి అంది. అంటే ఆయన ఓరకంట చూశాడు అమ్మవారి వంక. ఓరకంట చూశాడంటే అనురాగంతో చూశాడు. ఆవిడ పరమ అనురాగంతో ఇలా చూసింది. కామిని చూచు చూపులకు కాక కలింగి శివుండు పాంధుడయ్యి అంటారు పోతన గారు. అలా ఆయన వంక ఆవిడ వంక అనురాగపూరితంగా చూసుకున్నారు. వాళ్ళిద్దరి చూపులలోంచి కలువల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, నల్లని దేహకాంతి కలిగిన వాడు, శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నవాడు, పీతాంబరం కట్టుకున్నవాడు, విష్ణువాంశ సంభూతుడైన శ్రీహరి జన్మించారు ఆ ఇద్దరి చూపులలోంచి. అది ఎంత దివ్యమైన పోతన గారు అంటారు భాగవతంలో, జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు. అలా శంఖచక్ర గదాపద్మములను పట్టుకున్నవాడై పచ్చటి పీతాంబరంతో మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీహరిగా ఆవిర్భవించారు. తల్లిదండ్రులారా నా కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. అడిగితే పరమశివుడు అన్నాడు, నాయన ఈ కుటుంబ భారాన్ని వహించు, నిర్వహణ నువ్వు చెయ్యి. తప్పకుండా నాన్నగారండి అలాగే చేస్తానన్నాడు. అప్పటి నుంచి కాశికాపట్టణ నిర్వహణ శ్రీ మహావిష్ణువుది. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే మళ్ళీ ఒకసారి తల్లిదండ్రుల్ని సాకారంగా చూడాలనిపించింది. మళ్ళీ పార్వతీ పరమేశ్వరులను ఒక్కసారి చూడాలంటే ఎలా అని తన ఆనందం కొద్దీ గంగానది ఒడ్డున ఎంతో సంతోషంతో తన సుదర్శన చక్రాన్ని తీసుకుని దాన్నే పారగా ఉపయోగించి ఓంగుని ఆ చక్రంతో భూమిని తవ్వడం మొదలుపెట్టాడు. చక్రమున తవ్వి ఒక్క పుష్కరిణి చేసి ఖనన వేళా ప్రయాస సంజనితమైన ఆ చెమట ధారల చేత తత్పుష్కరిణి నిండి ఆయన ఆ చక్రంతో తవ్వుతున్నాడు. పార్లా పట్టుకున్న సుదర్శన చక్రంతో పెద్ద హ్రదాన్ని ఒకదాన్ని తవ్వాడు. తవ్వితే ఖనన వేళ ప్రయాస సంజనితమైన ఘర్మ జలము చేత కైటభారి పూరించే తజ్జలంబు కైటభారి పూరించే ఆ పల్వలములందు ఆ కాశీపట్టణంలో గంగ ఒడ్డున ఆ హ్రదాన్నంతటినీ తవ్వుతుంటే చెమట పట్టి శ్రీ మహావిష్ణువు యొక్క శరీరంలోంచి పడినటువంటి చెమట బిందువులు ధారలై ఆయన యొక్క చెమట ధారల చేత ఒక సరోవరం ఏర్పడింది. ఇప్పుడు ఆయన చూసి అనుకున్నాడు, కష్టపడి తవ్వాను సుదర్శన చక్రంతో, నా ఒంటి చెమటతో నిండిపోయింది ఈ సరోవరం.